For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. అది కామెడీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి తీసారండి. ఎక్కడ కూడా మీకు బోర్ అనేది కొట్టదు. సో ఏ పార్ట్లో కూడా బోరింగ్ అనేది ఉండదు. కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ని అలా చూపించారు. అసలు కమల్ హాసన్ సార్ ఏనా అని అనిపించింది. లాస్ట్కి మళ్ళీ అతను యాక్చువల్ వే అనేది చూపించారు. ఆ కన్వర్జన్ అనేది బాగుంది. విజయ్ దేవరకొండ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అతను ఎప్పుడు చూపించని విధంగా చూపించారు. అండ్ ఆ రోల్కి జస్టిస్ అనేది ఇచ్చారు. అతను చాలా బాగుంది. అవునండి, ఒక 40 to 50 seconds ఉంటారు. ఈవెన్ హీ హస్ గివెన్ హిస్ జస్ట్ కామెడీ లా ఉంది. సస్పెన్స్ అది మాకు ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. జస్ట్ కొంచెం ఫన్గా వెళ్ళింది అండ్ లేటర్ తర్వాత బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం గూస్ బంప్స్. క్లైమాక్స్ పీక్స్. ఇంకా ప్రభాస్ ని ఇంకో క్యారెక్టర్ రివీల్ చేశారు. ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. ఖచ్చితంగా పక్కా బ్రేక్ అవుతుంది. అన్ని రికార్డ్ బ్రేక్ అయితే ఇది పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ చూడవచ్చు. ఎన్నికల తర్వాత వచ్చింది. ఇది మాత్రం ఎంత బాగుందంటే కళ్ళు కూడా కాదు, ఏమైనా సరిపోదు, అంత బాగుంది. నేనైతే ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసింది. ఆ ఫైట్స్ ఉన్నాయే అమ్మా. మన షారుఖ్ ఖాన్ కాదు, అతని పేరు వాయిస్ అట్లా పేరేంటి, అతను కమల్ హాసన్ హైలైట్. అతను కాదు, మన పేరేంటి విజయ్ దేవరకొండ రావట్లేదు, మాట్లాడుతున్నాడు. ఒక రేంజ్ లో ఎరగదీసాడమ్మా. ఆడమ్మ మొగడన్నట్టు వేసాడు. అసలు నిజం చెప్పండి, అది వచ్చినప్పుడు ఉంది పవర్. మన పవన్ కళ్యాణ్ మన ప్రభాస్ ఉన్నాడు కదా, పైకి వచ్చేటప్పుడు ఉంది. ఆర్జు గారు వచ్చినాయో మామూలుగా. ఆర్జు గారు ఎంట్రీ కానీ, ఆర్జు గారు డైలాగ్ ఉన్న సీన్స్ సూపర్. నాకు ఆర్జు గాని, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఈ సినిమా చూడడం ఇండియన్ ప్రేక్షకుడు వల్ల కాదన్న, అంత విజువల్స్. అవతార్ సినిమా చూడగానే మనకు మైండ్లో ఫీజులు పోయినాయన్న. అవతార్ సినిమా 100 times అవతార్ సినిమా 100 times మిక్సీలో వేసి రుబ్బితే ఒక అపూర్వమైన ఇండియన్ సినిమా ఎలా ఉంటుందో అలా ఉందన్న. స్పెక్టాక్యులర్ విజువల్స్. ఈ విజువల్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే మైండ్ దొబ్బిందని. ఫస్ట్ హాఫ్ చూడగానే ఏంది ఇంత స్లో ఉందంటే ఫస్ట్ హాఫ్లో వేస్తాడు, సెకండ్ గేర్ వేస్తాడు, థర్డ్ గేర్ వేస్తాడు, ఫోర్త్ గేర్ వేస్తాడు. వేసినాక నాన్ స్టాప్ వెళ్తూనే ఉంటుంది. సెకండ్ హాఫ్లో మన బుజ్జి క్యారెక్టర్, అశ్వథామ క్యారెక్టర్ అయితే నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా. అసలు మామూలుగా లేదు. ప్రపంచ బాక్సాఫీస్ను బ్లాస్ట్ చేయబోయే ఇండియన్ సినిమా అని సగర్వంగా చెప్పుకునే సినిమా. సరదాకే బాక్సాఫీస్ని బ్లాస్ట్ చేయబోయే ప్రభాస్ ఇలాంటి స్ట్రాంగ్ కంటెంట్ పడితే ఏ రేంజ్లో బ్లాస్ట్ అవుతాయో ఎవరి ఊహకన్నని రేంజ్లో ఉంది. ప్రపంచం గర్వించదగ్గ ఇండియన్ సినిమా. బ్రో, మూవీ ఎలాగున్నా మనం ఒక విషయం, మన మూవీ ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా మనం మూవీ చూస్తాం. సో యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ కింద కల్కి టీం నుంచి మేము వచ్చి వీఆర్ డూయింగ్ ఏ ప్రమోషనల్ యాక్టివిటీ హియర్. సో ఇఫ్ యూ లైక్ కల్కి మూవీ, జస్ట్ గివ్ మీ హగ్ అండ్ టేక్ ఏ గిఫ్ట్, అంతే. కానీ బట్ ఒకటి, పైరసీని అనేది ఎంకరేజ్ చేయొద్దు, స్పాయిలర్స్ని ఎంకరేజ్ చేయొద్దు. ఖచ్చితంగా అందరూ థియేటర్కి రండి, మూవీ చూడండి. మూవీ ఖచ్చితంగా బాగుంది. సో ఫ్రైడే, సాటర్డే, సండే అందరికీ వీకెండే వచ్చి ఎంజాయ్ చేయండి. ఇంకా అంతకు మించి ఏం చెప్తాం. చెప్పడే కన్నా చూస్తే ఉంటుంది బ్రో. లుక్సా నువ్వు చూడలేదా భయ్యా? గూగుల్లో చూడలేదు భయ్యా టీజర్లో? అది నెక్స్ట్ లెవెల్ భయ్యా. ప్రభాస్ గారి లుక్కి ఏముంది? ఆయన ఎవరికి నేను హీరో. రికార్డులు బ్రేక్ చేయాలంటే ఆయనే, మళ్ళీ దాన్ని తిరగ రాయాలన్నా ఆయనే. అవ్వవా బ్రో? ఇప్పుడు ఒక మెట్టు ఎక్కినోడికి 3వ మెట్టు ఎక్కడం పెద్ద వింత. ఆయన ఆపేది ఎవడు చెప్పు? ఆయన రికార్డులు బద్దలు కొట్టేది ఎవరు? పడితే మళ్ళీ ఆయనే ట్రై చేయాలి. మన జీవనోపాధి, మన మానవుడు మనుగడ కోసం జరిగినట్టు స్టార్టింగ్ నుంచి కూడా చిట్ట చివరి దాకా కూడా ఈ కల్కిలో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా, అంటే కలియుగంలో జరుగుతున్నటువంటి అంశాలని మొత్తాన్ని కూడా కట్టేశాడు. సో ఐఎమ్ ఎంజాయ్ఫుల్. థ్యాంక్ యూ. చాలా అయిపోయింది. ప్రభాస్ గారికి అద్భుతమైన రికార్డు చూస్తున్నాం మనం. అంటే ప్రభాస్ గారిని అద్భుతమైన రికార్డు చూడటమే కాకుండా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వపడేటువంటి అంశం మెసేజ్ని తీసుకొచ్చారు. ఎందుకంటే అది దిస్ ఈజ్ నాట్ ఏ జోక్. అంటే కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారిని, రాజమౌళి గారిని ఇలా అసలు అలా మొత్తం చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు.
నాకు గూస్బంప్స్ వచ్చింది. ఎందుకంటే ఇంత పెద్ద ఆర్టిస్ట్ని హ్యాండిల్ చేయడం అంటే తమాష కాదు. నేను ట్రైలర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఏంటి అసలు అశ్విన్ గారు ధైర్యం ఇలా చేస్తున్నారు ఏంటి. ఆ ట్రైలర్ ఫస్ట్ లుక్ చూసినప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ కొన్ని చేశాను. కానీ నేను పురాణాలు అంటే బాగా లైక్ చేస్తాను, కానీ భారతం రామాయణం బాగా లైక్ చేస్తాను. ఇక్కడ అర్జున్ క్యారెక్టర్, అర్జునుడు, నకులుడు, సహాదేవుడు, భీముడు, శ్రీకృష్ణుడు, సో మనం అన్ని చూడనటువంటి పురాణాలు కాదు. ఇవన్నీ కూడా మనం చదువుకున్నటువంటి అంశాలు. వాటిల్లో హిస్టరీకి తీస్తే పుస్తకాల్లో చూస్తే చాలా అటువంటి మన విన్యాసాలకు మనం చాలా ఎంజాయ్ఫుల్ మన లైఫ్. సో మనకి మన ప్రభాస్తో కాకుండా బాలీవుడ్, కాలీవుడ్, మిగతా అన్ని ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా మన వైపు చూపే విధంగా చేశారు అశ్విన్ గారు. చాలా ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళకి తెలియదు మన భారతం అంటే తెలియదు, ఇంగ్లీష్ వాళ్ళకి మన భారతం అంటే తెలియదు, మన రామాయణం అంటే తెలియదు. సో ఒకప్పుడు మన అవతార్ సినిమా చూసి కూడా మన రామాయణం అనుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. సో వీటన్నిటి కూడా మన పురాణాలని బయటికి వెలుగులోకి తీసుకొచ్చి వీటన్నిటి కూడా ఏంటంటే అసలు కల్కి అంటే కలియుగంలో జరిగే స్టార్టింగ్ నుంచి కూడా చూపించేటువంటి అంశం. సో అశ్విన్ గారికి సో యాజ్ ఏ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ధన్యవాదాలు రుణపడి ఉంటుంది. సో వండర్ఫుల్, ఎందుకంటే ఇది ఒక మైల్ రైగా చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ హిట్టే కాకుండా ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఎలుగులోకి తీసుకొచ్చారు. 10 minutes ఇంటర్వెల్కి 10 minutes చాలా 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 హైప్ వస్తుంది. బట్ మధ్యలో కొంచెం అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ప్రభాస్ గారి ఎంట్రీ ఉంటుంది భయ్యా, వేరే లెవెల్. మనమందరం సలార్ సినిమాలో ఆ విజువల్ చూసి బా ఏముందరా ఎంట్రీ అనుకుంటున్నాం, బట్ ఇది చూస్తే అది మర్చిపోతాం. నాకైతే ఇది బాగా అనిపించింది. ఇంకొకటి సెకండ్ పార్ట్లో కూడా అక్కడక్కడ చిన్న చిన్న సీన్లు బాగానే ఉన్నాయి కదా, కొన్నిసార్లు అనిపిస్తుంది అది కొంచెం స్లోగా వెళ్తుంది, ఎక్కడో డిస్కనెక్ట్ అవుతుందేమో అంటుందే, కానీ హైప్ లేపారు. ఇందులో చాలా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలామంది మనం లవ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, మనం ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళ పేర్లు చెప్పాలనుకోవట్లేదు. బేసిక్గా థియేటర్కి వెళ్తే మాత్రం ఫుల్ ఎక్సైట్ అవుతారు మీరు. బాహుబలి డైరెక్టర్ అమ్మ మొగుడు అంటున్నారు నేను. ఈ డైరెక్టర్ని పెట్టి ఒక మ్యాడ్ మ్యాక్స్, ఒక స్టార్ వార్స్, ఒక హాలీవుడ్ మూవీ తీయొచ్చు సీజే వరకే. నా దరిద్రం ఏంటంటే వానమ్మ చిన్న స్క్రీన్లో చూడా, లవుడల స్క్రీన్ అది ఇంతే ఉంది బ్రో స్క్రీన్. అదే అదే అమ్మా నేను చెప్పేది అదే. ఆ చిన్న స్క్రీన్లో చూడడం వల్ల అసలు నాకు అనిపించింది ఎందుకు చూసినారో అనిపించేది, కానీ పెద్ద స్క్రీన్లో చూస్తే మటుకు అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్గా కనబడుతుంది. మళ్ళీ చూడాలా, ఏం చేద్దాం, ఇప్పటికే 500 బొక్క, ఇంకో మళ్ళీ 500 బొక్క, ఏం చేస్తాం తప్పదు. ఆ దరిద్రమైన థియేటర్ ఎక్స్పీరియన్స్ అది. ఓకే ఎనిది పిచ్చెక్కేస్తుంది. లాస్ట్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది. బుజ్జి అండ్ ప్రభాస్ కాంబినేషన్ అయితే అదృష్టంగా కామెడీ మామూలుగా ఉండదు. బ్రహ్మానందం అయితే ½ an hour ఉన్న సూపర్ చేసింది బ్రహ్మానందం. రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ అందరూ బాగా చేసిర్రు. టోటల్ సినిమా అయితే అదిరిపోయింది. క్లైమాక్స్ అయితే ఇంకా చూసుకోక్కర్లేదు. 20 minutes ఇంకా వేయవచ్చాం.